మిత్రమా రాకడకు సిద్ధమనే ఈ యొక్క ఛానల్లో పార్ట్ వైజ్గా షార్ట్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటున్నాము. మరి మీ అందరికీ తెలిసిందే, గతంలో అయితే మనం ర్యాప్చర్కి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టుకుంటూ వచ్చాం. చాలా రకాలుగా అనేక సందర్భాల్లో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా బైబిల్ మీద ఫోకస్ పెట్టాలి. బైబిల్ని బట్టే మనం ఏదైనా సరే గ్రహించగలుగుతాం. అది ముఖ్యంగా భౌతికంగా కాదు, ఆత్మీయ జీవితాన్ని అనుభవించగలుగుతాం. పునర్జన్మ అన్న కాన్సెప్ట్ వెళ్ళే ముందు ఒక విషయం అయితే మీకు చెప్పాలి. అన్నిటికన్నా మానవ జన్మ చాలా గొప్పది. నువ్వు నేను ఏదో పొడి చేసామని కాదండి. సాక్షాత్తు దేవాది దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, స్వర్గాధిపతి తండ్రి దేవుడు ఆయన పోలికల్లో మనల్ని సృష్టించాడు. గనుకనే మనది జన్మ గొప్ప జన్మ అయింది, మానవ జన్మ అయింది. ఇప్పుడు ఇదే విషయాన్ని మనం పునర్జన్మ విషయంతో కాన్సెప్ట్ అంటే దీంతో పోల్చగలిగితే కనుక నిజంగా కుక్కలానో నక్కలానో పిల్లిగానో మనం పుట్టి ఆ తర్వాత మనిషిగా పుట్టినట్లయితే కనుక మృగాలు ఎక్కువగా భూమి మీద కనిపించాలి. అదంతా పక్కన పెట్టేద్దాం. ఇక రౌండ్ సర్కిల్ అంటారు. ఈ యొక్క జీవితం అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు, మళ్ళీ చనిపోతారు అన్న కాన్సెప్ట్ మీద ఉంటారు. ఇదే కనుక జరిగితే కనుక ఆదాము అవ్వ మళ్ళీ పుట్టాలి. ఇలాగా చనిపోయిన వాళ్ళంతా కూడా కోరికలు తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ పుడతానే ఉండాలి. ఇలా గనక జరిగితే మరి ప్రకటన గ్రంథంలో ఉన్న వచనం తప్పు అయిపోతుంది. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కొన్ని ఆత్మలు దేవుని సన్నిధిలో ఘోషిస్తున్నాయట, ప్రభువా నీ రాకడికి ఇంకా సమయం ఎప్పుడు అని చెప్పేసి ఆత్మలన్నీ కూడా పరితపిస్తున్నాయి. అలాగే భూమి కూడా ఆయన రాకడ కోసం పరితపిస్తుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క నికోదేముతో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు గారు ఒక విషయాన్ని అయితే తెలియజేస్తారు. యోహాను సువార్త 3:3 చూస్తే, ఒకడు నూతనంగా జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఈ యొక్క నూతన జన్మ అన్న కాన్సెప్టు, అదేవిధంగా పునర్జన్మ అన్న కాన్సెప్టు వేరు. నూతన జన్మ అంటే నీటితోని అగ్నితోని బ్యాప్టిజం పుచ్చుకుంటే ఒకడు మళ్ళీ పుడతాడు అంటే దీన్నే మనం బ్యాప్టిజం అంటాం. మన యొక్క పాపాలను ఆయన మోసారని తెలిసి ఆయనతో నడవడమే ఈ యొక్క క్రైస్తవ్య జీవితం. కాబట్టి పునర్జన్మ అన్న కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మనకి బైబిల్లో ఎక్కడ కనిపించదు. మనిషి ఒక్కసారి పుడతాడు, ఒక్కసారి చనిపోతాడని కూడా మనకి హెబ్రీలో రాసిన లేఖలో ఉంటుంది. మీరు గమనించండి, హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 27లో ఉంటుంది. మనుషులకు ఒకసారి మరణించడం, ఆ తర్వాత తీర్పు కలగడం నియమించబడింది. అంతే, ఒక్కసారి పుట్టడం, ఒక్కసారి మరణించడం, ఆ తర్వాత తీర్పు. అంటే స్వర్గమైతే స్వర్గము, నరకమైతే నరకం. ఇంకా కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే పరలోకం, అదేవిధంగా నరకం. వారి క్రియలను బట్టి వారి జీతాలను అయితే ఖచ్చితంగా దేవుడి యొద్ద పుచ్చుకుంటారు. అంతే.